ఈ వెహికల్ మా డైలీ కస్టమర్. అవెంజర్ 220 చాలా సంవత్సరాలుగా చూసాను మళ్ళా వెహికల్‌ని. కొత్త కస్టమర్ అయితే కాదు. రెగ్యులర్ కస్టమరే. సో, దీనికి లాస్ట్ టైమ్ నేనే డిస్క్ ప్యాడ్స్ అయితే రీప్లేస్ చేశాను. కానీ దీనికి డిస్క్ ప్యాడ్స్ మార్చిన తర్వాత కూడా ఏదైతే కంప్లీట్‌గా మనకి లోపల చూసారు కదా! ఎంత ఇదిగా ఉందో. అంటే పిస్టన్‌లు అనేవి పట్టేస్తున్నాయి. బ్యాక్ అవ్వట్లేదు. డిస్క్ బ్రేక్ నొక్కితే నార్మల్‌గా బ్యాక్ అవ్వాలి కదా! అట్లా బ్యాక్ అవ్వట్లేదు. ఎందుకు అంటే చూసారు కదా! మీద పిస్టన్ కంప్లీట్‌గా క్లీన్‌గా ఉంది. కానీ కింద పిస్టన్ విషయానికి వచ్చేసరికి ఎంత డస్టీగా ఉందో. అంటే ఈ బ్రేక్ ఆయిల్ కూడా పీరియాడికల్‌గా ఎప్పటికప్పుడు కూడా ఒక టైమ్ టేబుల్ పెట్టుకొని మార్చుకుంటూ ఉండాలి. ఇంజిన్ ఆయిల్ ఎలాగా మారుస్తున్నామో అట్లనే బ్రేక్ ఆయిల్ కూడా మార్చుకోవాలి. మార్చుకోకపోతే బ్రేక్స్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. సో, మీరు కూడా ఒకసారి మీ యొక్క డిస్క్ బ్రేక్స్ వాడితే చెక్ చేయండి. అండ్ బ్రేక్ ఆయిల్ ఏది వాడితే బెటర్ డాట్ 3, డాట్ 4 డిఫరెన్స్ ఏంటంటే, మనకి డాట్ 4 అనేది అంటే కొంత టెంపరేచర్ వరకు కూడా ఆయిల్ అనేది ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డాట్ 3 అనేది కొంత టెంపరేచర్ అయ్యేసరికి ఫ్లో అవ్వదనమాట. సో, ఫ్లో అవ్వకపోతే బ్రేక్ పట్టదు. ఓకే. అది మ్యాటర్.